హాయ్ అండి, మనకి ఎస్బీఐ బ్యాంక్లో 15 మినిట్స్ క్యాండిల్స్ ప్యాటర్న్స్లో ఒక ఫ్లాగ్ ప్యాటర్న్, ఒక ఇన్సైడ్ క్యాండిల్స్ పడి కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఫ్లాగ్ ప్యాటర్న్స్ లాగా ఫామ్ అయింది. చూడండి ఈ క్యాండిల్స్ చూడండి, ఒక్కటి కూడా పెద్ద క్యాండిల్ పడలే, అన్నీ చిన్న చిన్న క్యాండిల్స్ పడుకుంటూ ఒకదాని కింద ఒకదాని లోపల ఒకటి ఉండిపోయినాయి. ఇలా ఒక ఫ్లాగ్ లాగా ఫామ్ చేసినాయి లైక్ దిస్. ఈ టైప్ ఆఫ్ ఫ్లాగ్ ఫామ్ చేసిన తర్వాత మనకి మార్కెట్ అనేది అక్కడ ఆగకుండా ఈ ఫ్లాగ్ మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఫ్లాగ్కి లో ఏదైతే ఉందో లో క్యాండిల్ దాన్ని ఎస్ఎల్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. చూడండి, ఇది ఫ్లాగ్ బ్రేక్అవుట్ ఎక్కడైతే అయిందో దానిపైన మనకి ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ పాయింట్ తీసుకున్నాం. ఎంట్రీ ఇచ్చానన్నా ఎంట్రీ, అట్లాగే లోలో స్టాప్ లాస్ తీసుకుంటాం. పాయింట్స్ ఆల్రెడీ ఎస్ఎల్ ఎంట్రీస్ ఇచ్చాక ఇప్పుడు మనం మెన్షన్ చేస్తాం. చూడండి పాయింట్స్, హారిజంటల్ లైన్ తీసుకున్నా. ఎస్ఎల్ ఎప్పుడైతే 5కి బ్రేక్ అయిందో లోలో ఎస్ఎల్ పెట్టుకుందాం. దానికంటే కిందకి వెళ్తే మనం ఎగ్జిట్ అయిపోదాం. ఫ్లాగ్ బ్రేక్అవుట్ వస్తుందో అక్కడ హై దగ్గర ఎంట్రీ. చూడండి ఎక్కడి నుంచి ఎంత మూమెంట్ వచ్చిందో 50 మినిట్స్ కంటే 642 దగ్గర ఎంటర్ అయితే మనకి ఎక్కడ 77 దగ్గర వరకు వెళ్ళింది మూమెంట్. ఇట్లాంటి మూమెంట్స్ వచ్చినాయి. ఇలా ఫ్లాగ్స్ ఇలా వచ్చినప్పుడు మనం ఎంటర్ తీసుకోవచ్చు, ఎప్పుడైనా ఎంటర్ తీసుకోవచ్చు. సో ఫ్లాగ్ ప్యాటర్న్ అని రాసినాం, టైప్ చేద్దాం ఫ్లాగ్ ప్యాటర్న్. ఓకే, సో ప్లీజ్ లైక్ చేయండి సార్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అంతకుముందు నేను హిందీలో పెట్టేవాడిని, ఇప్పుడు తెలుగులో పెడతా. మన తెలుగు వాళ్ళందరికీ అర్థం కావాలని మన తెలుగు కమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలనుకుంటూ. థ్యాంక్ యూ. ఈ విధంగా పైకి వెళ్ళింది. మనకి ఫస్ట్ ఇక్కడ 66 666 దగ్గర వచ్చేసి